రికార్డింగ్ స్టార్ట్ చేసి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. హాయ్ అండి అందరికీ. మనము స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలను తెలుసుకునే విషయంలో ఉన్నాము. సో స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలను 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలను తెలుసుకునే దాంట్లో ఉన్నామన్నమాట. సో దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటారు, ఆయన ఎలా ఆయన నివాసం అనేది ఎలా ఉంటది, ఆయన ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది అని చెప్పి మనకి అర్జునుడు స్థితప్రజ్ఞుడి గురించి అడుగుతూ ఉన్నారనమాట. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని అనేది మనము ఆల్రెడీ తెలుసుకున్నాము. సింపుల్ గా చెప్పాలి అంటే జీవన్ముక్తుడినే స్థితప్రజ్ఞుడు అని అంటారనమాట. అంటే మనము ఎప్పుడో చనిపోయిన తర్వాత మనకి ఆ, ఈ మోక్షం అనేది రావడం కాదు, మనం బ్రతికుండగానే మోక్షాన్ని సాధించవచ్చు. ఆ మోక్షాన్ని సాధించిన వాడినే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారనమాట. సో ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను, అలాంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏంటి అని తెలుసుకోవాలి అని మన అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అడిగారు. సో దాని గురించి మనకి చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు 18 శ్లోకాల్లో మనకి దీని గురించి చెప్తూ ఉన్నారు. అలా 18 అధ్యాయాల భగవద్గీతలో 18 శ్లోకాల మనం ఈ స్థిత ప్రజ్ఞుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే మనకి జీవన్ముక్తిని ఎలా పొందాలి అనే విషయాన్ని మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ఆ యొక్క వేలో మనము ఉన్నామన్నమాట. సో దాంట్లో మనం 2 శ్లోకాలు కూడా నేర్చుకున్నామండి. దాంట్లో ఫస్ట్‌ది ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదుచ్యతే. ఇక్కడ మనకి చెప్తున్నారు ప్రజాహతి యథా కామాన్ అంటే అన్ని కామాలను, అన్నిటిని, కామాన్ అంటే కోరికలను వదిలిపెట్టడం అనేది ఒక విషయము. అన్ని కోరికలను వదిలిపెట్టాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కోరికలను వదిలిపెట్టడం కాకుండా ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థాన్ మనోగతాన్, అన్ని కోరికలను నువ్వు గనక వదిలేసి ఆత్మన్యేవాత్మనా తుష్ట, నీ ఆత్మనందే నువ్వు సంతోషంగా ఉన్నట్లయితే అప్పుడు స్థిత ప్రజ్ఞ తదోచ్యతే, వాళ్ళనే స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. స్థిత ప్రజ్ఞ తదోచ్యతే, వాళ్ళనే స్థిత ప్రజ్ఞుడు అని అంటారనమాట. ఆ విధంగా మనకి చెప్తూ ఉన్నారనమాట. ప్రజాహతి యథా కామాన్ అంటే నీ యొక్క అన్ని కోరికలను, అంటే ఇది వదిలేశాను ఇది వదలలేదు అని కాకుండా మొత్తం అన్ని కోరికలను నువ్వు వదిలేయాలన్నమాట. అప్పుడే నీకు మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పారు. దీని గురించి కూడా మనం చాలా వరకు చాలా చక్కగా ఎగ్జాంపుల్స్ తో మనం అన్ని పూర్తిగా నేర్చుకున్నాము. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నాను. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగా భయక్రోధస్థితధీర్ ముని ఉచ్యతే. మనకి ఇంకా చెప్తున్నారు స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలను. దుఃఖేషు అనుద్విగ్నమనాహ అంటే దుఃఖాలయందు శోభ కలగకుండా, మనసును అటు ఇటు చలింపకుండా, దుఃఖాలు వచ్చినప్పుడు మనసును అటు ఇటు చలింపకుండా, అండ్ సుఖేషు విగత స్పృహ అంటే సుఖాలను కలిగినప్పుడు కూడా మన మనసు చలించకుండా, అంటే సుఖమునందు దుఃఖమునందు ఆసక్తి కలగకుండా, అనురాగము భయము కోపము ఇవి ఏది లేకుండా ఎప్పుడూ కూడా ఆత్మలోని
స్థితమైన వాడినే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారనమాట. మామూలుగా ఎవరైనా కోరుకునేది సుఖమే కదండి. సో ఆ సుఖము ఎట్లా అనంటే, మనము కోరుకునే సుఖాలు ఎలా ఉంటాయి అనంటే, ఆ ఉమ్, ఈ వర్షపు నీటి తుంపరులాగా ఉంటాయంటండి. అదే ఆయన ఇచ్చే సుఖము పెద్ద జలపాతం అన్నమాట. జలపాతం లాగా ఉంటుందన్నమాట. ఆ ఆత్మ మనం మనం గనక ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అలాగే చెప్పారు కదండీ. సో మన ఆత్మలో గనక మనం రమించినట్లయితే అది మనకి ఏ సాధ్యపడుతుంది. మనం దాన్ని ఫీల్ అవ్వగలం అనమాట. సో ఇది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారా అసలా అని అంటే చాలా మంది ఉన్నారండి. సో మనం దానికి ప్రయత్నించాలి. దానికి ప్రయత్నించాలి అంటే వీటిని ఒక్కొక్కటిగా వదిలేయాలన్నమాట. ఒక్కొక్కటిగా వదిలేస్తే అప్పుడు మనము అంతవరకు కలుగుతాము. మనకి కూడా ఎప్పుడైనా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ క్షణము ఆ సెకండ్ అట్లా మనకి కూడా చాలా ప్రశాంతమైన మనసు కలిగి చాలా ఆనందంగా అనిపిస్తుందనమాట. అయినా అది మనకి కంటిన్యూగా ఉండదు. సో ఆ కంటిన్యూటీగా ఉండే వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. మనకి క్షణం ఒక మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా వెళ్ళకుండా కంటిన్యూటీగా ఉండేదాన్ని స్థితప్రజ్ఞులు అని చెప్పి అంటారనమాట. సో ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటూ ఆయన దగ్గరికి చేరేదానికి మనం ఏమేం చేయాలి అనే విషయాలను కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. దీనిలో ఇప్పుడు మన రెండో శ్లోకంలో దుఃఖము అండ్ సుఖము ఈ రెండు కలిగినప్పుడు మాత్రము మనము చాలా అంటే దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయి అట్లా ఉండకుండా నువ్వు ఏదొచ్చినా కూడా వచ్చి వెళ్తూ నువ్వు మన పనులు మనం చేసుకుంటూనే మనము జస్ట్ తామరాకు మీద నీటి బొట్టులాగా అలా ఉండాలన్నమాట. అంటే ఒక కొండని బాణాలతో మనము కొడితే కొండేం బద్దలవుతుందా? బద్దలవ్వదు కదా! సో అంత స్ట్రాంగ్ గా ఉండాలి. అంత స్ట్రాంగ్ గా ఉండాలి అనంటే నీకు అసల నిన్ను ఎప్పుడైనా ఆత్మలోని ఆనందాన్నే పొందమని చెప్తున్నారండి. మనం కూడా జీవితంలోని పొందేదానికి మనం కూడా మనం పొందే వాటిని సంతోషాలు అంటారనమాట. సంతోషానికి, ఆనందానికి డిఫరెన్స్ ఏంటి అంటే, సంతోషం అంటే ముందర దుఃఖము అండ్ వెనకాల దుఃఖము ఉంటదనమాట. ఒక సంతోషానికి ముందర, వెనకాల దుఃఖాలుంటాయి. అదే ఆనందం అంటే కంటిన్యూటీగా ఒకే ఆనందాన్ని మనం పొందడాన్ని ఆహ్, ఆనందం అని చెప్పి అంటారనమాట. సో, ఈ ఈ ఈ సంతోషంకి ఎగ్జాంపుల్ ఏమి అనంటే, ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్వీట్ తినాలి అని అనుకున్నామనుకోండి. స్వీట్ తినాలి అని అనుకున్నామంటే ఆహ్, ఫస్ట్ మనం చేసుకోవాలి. అది కష్టం గదండీ! సో, చేసుకోవాలి. తర్వాత తినాలి. సో, మనం చేసుకోలేదు. కొనుక్కొని తినేస్తే అయిపోద్ది గదా! అని అంటారు. సో, కొనుక్కోవడానికైనా డబ్బులు కావాలి కదా! సో, డబ్బులు రావడానికైనా కష్టపడాలి. సో, ఫస్ట్ ఉన్నది కష్టం. తర్వాత తింటున్నాము సుఖం. ఓకే. అది తింటున్నాము. అది ఎంత వరకు తింటున్నామో అంతవరకు సుఖం. తర్వాత మళ్ళా కష్టమొస్తది. అయిపోయిందే అయ్యో! అయ్యో! ఇంకొంచెం ఉంటే బాగున్ను. అయ్యో! అని ఆ ఫీలింగ్ అనేదొస్తదనమాట. సో, అలాగా ఏదైనా ఈవెన్ కార్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇంకేదైనా చేసినా, ఆ ఈఎంఐ కట్టనంత వరకు ఫస్ట్ స్టార్టింగ్‌లో చాలా బావుంటది ఇల్లు కొనుక్కున్నప్పుడు. తర్వాత దాన్ని తుడిచి, దాన్ని క్లీన్ చేసి, దాన్ని అన్ని సర్దేసరికి ఇంత పెద్దది ఎందుకు? ఉండే ముగ్గురు, నలుగురికి ఇంత చిన్నది సరిపోదా? అని అనిపిస్తదనమాట. సో, అలాగా ప్రతి దానికి మనం కోరుకునేది సంతోషాలనమాట. మనం ఆ చిన్న చిన్న సంతోషాలు అది కావాలి, ఇది కావాలి అని పరిగెడుతున్నాం. కానీ ఆత్మలో మనము రమించినట్లయితే మనకి కంటిన్యూటీగా ఉండే ఆనందం అనేది దొరుకుతుంది. సో, ఆ ఆనందాన్ని నువ్వు అదే నీకు ఫైనల్ స్టేజు. సో, ఆ ఫైనల్ డెస్టినేషన్‌కి నువ్వు చేరుకోవాలి. అండ్ ఈ చిన్న చిన్నవన్నీ నువ్వు కొంచెం వదిలేస్తే ఈ చిన్న చిన్నవన్నీ వదిలేయమంటున్నారు కానీ ఆయన ఇవ్వను అని చెప్పటం లేదు. ఆయన ఇస్తారు. ఆయన ఇచ్చింది ఆయన ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఆయన ప్రసాదంగా తీసుకుంటూ మనము ఇవన్నీ కొంచెం కొంచెంగా వదిలేసినట్లయితే అప్పుడు మనము పూర్తి ఆనందం ఉండే స్థితికి చేరుతాము. ఆ ఆనందం అనేది చాలా జలపాతంలాగా ఉంటుందనమాట. ఇలా చిన్న చిన్న వాటిలాగా ఉండదనమాట. మనకి ముందర శ్లోకాల్లో చెప్పారు కదండీ! సో
ఆ విధంగా ఆ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అన్నిటిని వదిలేసి ఈ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అంటే ఆత్మలోనే నువ్వు రమిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ రాగము, భయము, క్రోధము అన్నిటిని వదిలేయమని చెప్పి చెప్పారనమాట. ఆ విధంగా మనకి అండ్ ముని రుచ్యతే అని కూడా చెప్పారండి. ముని అంటే మననశీలః. మననశీలనే ముని అంటారు. ఫస్ట్ మనకి శ్రవణం, మననం అండ్ నిధిధ్యాసనం. ఫస్ట్ స్టేజ్ లో మనం శ్రవణం అంటే వినడము, చదవడము వీటిని శ్రవణం అంటారు. సో ఫస్ట్ స్టేజ్ లో మనం ఉన్నాము. సెకండ్ స్టేజ్ కి మనం వెళ్ళాలి. అంటే దాన్ని మననం చేసుకోవాలి. ఎంతవరకు ఏం చదివాము, దీని వలన ఏమొచ్చింది అండ్ కంపారిజన్ అండ్ ఇంకొకటి చదివినప్పుడు దానికి దీనికి ఎలా ఉంది అనే విషయాన్ని మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనము నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాము. సో ఇక్కడ మననశీలుణ్ణి మనం ముని అని చెప్పి అంటున్నారనమాట. సో స్థితప్రజ్ఞుడు అనేది మననశీలను దాటి వెళ్ళిన వాడనమాట. అంటే ఆయన నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నవాడనమాట. సో శ్రవణము, మననము అండ్ నిధిధ్యాసనం. నిధిధ్యాసనంలో ఆయన ఉన్నవాడనమాట. సో మనము ఇంకా శ్రవణం స్టేజ్ లోనే ఉన్నాము. సో శ్రవణం స్టేజ్ నుంచి మనన స్టేజ్ కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. అదే విధంగా ఇంకా చెప్తున్నారు ఆ మన యొక్క ఆ లక్షణాలను గురించి. సో 57th శ్లోకము ఈ రోజు మన శ్లోకం అన్నమాట. యస్య సర్వత్ర నభిస్నేహస్తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినంతతి నద్వైష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరి ప్రజ్ఞ అయితే దాని యందు నిలబడి ఉన్నాదో వాళ్ళే ఇక్కడ స్థిత ప్రజ్ఞులు అన్నట్టు మనకి చెప్తున్నారు అనమాట. ఎస్త సర్వత్ర నిధి స్నేహ అంటే దేని యందు స్నేహం. స్నేహం అంటే ఆ మనకి తెలుగులో నెయ్యం అని అంటారు కదండి. నెయ్యం అని అంటారు కదా. సో నెయ్యము అని అంటే జిడ్డు అంతే కదా. సో దేని మీద నువ్వు ఆ నీ యొక్క ఆ ఆ నెయ్యాన్ని అంటే స్నేహాన్ని పెట్టుకోవద్దు, దేని యందు నువ్వు ఉండిపోవద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవరు అయితే సమస్త విషయాలను అంటే దేహము, బంధువులు అండ్ భోగాలు అన్నిటినీ ఆ వదిలేసి అండ్ ప్రియము, అప్రియము నీకు ఇష్టమైన వాటిని అండ్ ఇష్టం లేని వాటిని అన్నింటినీ వదిలేసి సంతోషంగా గాని ద్వేషంగా గాని ఉండకుండా ఉండే వారిని అలాంటి జ్ఞానులనే ఇక్కడ స్థితప్రజ్ఞులు అని చెప్పి అంటారనమాట. అండ్ ముందర కూడా మనకి అదే విషయానికి చెప్పారు కదా. దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. అంటే దుఃఖాలయందు సుఖాలయందు అక్కడ ఒకేలాగా ఉండమని చెప్పి చెప్పారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వత్రాన్ అభిస్నేహ అంటే ఈ అన్నిటి యందు ఇక్కడ రాగము అండ్ ద్వేషము గురించి చెప్తున్నారు. అక్కడ మనకి సుఖ దుఃఖాలను గురించి చెప్పారు. ఇక్కడ మనకి రాగము అండ్ ద్వేషము. ఒక విషయం ఒక మనిషి మనకి నచ్చారు అని అంటే మనకి నచ్చని మనిషి కూడా ఉన్నట్లే కదా. సో ఒక ఫుడ్ మనకి చాలా ఇష్టం అయింది అని అనుకోండి, అంటే ఇష్టం లేని ఫుడ్ ఉన్నట్టే కదా. సో అలా ఉండకుండా ప్రతి దాన్ని సమంగా తీసుకోవాలి. ఎస్సే సర్వనత్ర అనేది స్నేహ అంటే ప్రతి దాన్ని నువ్వు సమంగా తీసుకోవాలి. అప్పుడు తత్తత్ ప్రాప్య శుభాశుభం. అప్పుడే అలా ఉండే వాళ్ళని మాత్రమే ఇక్కడ స్థితప్రజ్ఞుడు అని చెప్పి అని అంటారనమాట. సో ఇక్కడ ఆయన కొత్తగా ఒక వర్డ్ ని యూజ్ చేశారు. అదే ద్వేషం అన్నమాట. మనకి పైన చెప్పిందంతా సుఖాలు దుఃఖాలు గురించి చెప్పారు. కానీ ఇక్కడ మనకి ద్వేషం గురించి చెప్తున్నారు అన్నమాట. సో రాగము, ద్వేషము అనేది ఏదో ఒకటి ఒక ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అనేది లేకుండా రాగము, ద్వేషం లేకుండా నువ్వు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. దేనిని పొందితే మనకి ఒక ఆనందం అనేది వస్తుందో అండ్ దేనిని పొందకపోతే ద్వేషం అనేది వస్తుందో అది నిరంతరంగా కూడా ఉండదు, కానీ కొంచెం సేపే ఉంటది. సో అది కూడా నువ్వు దాటగలగాలి. ఒకే ఆనందంలో ఉంటేనే అప్పుడే వాళ్ళని
ఫోన్ హ్యాంగ్ అయింది అనుకుంటా అక్కడ. సార్ కట్ అయిందా సార్? ఉమ్, ఉమ్. అవును. నా వీడియో ఆఫ్ చేసేదా సార్ లేదంటే అక్కర్లేదు, ఇంటర్నెట్ చెప్పండి. బాగాలేను. ఇప్పుడు బాగానే ఓకే వస్తుంది కదా సార్? అదే అందుకని అక్కర్లేదు, కంటిన్యూ. నెక్స్ట్ టైం మళ్ళీ అయితే కంటిన్యూ అప్పుడు చేయండి. చూద్దాం. ఓకే సార్. దేనిని పొందితే ఒక యందు ఆనందము ఇంకో యందు ద్వేషము లేకుండా నిరంతరం ఆనందంలో ఉంటారో వారే భక్తులు అని అంటారు అనమాట. సో అందువల్ల మనము మన బుద్ధి అంతా పరమాత్మ మీద పెడితే అదే సాధన అన్నమాట. ఆ సాధన గనక మనం మన బుద్ధి అంతా పరమాత్మ మీద గనక పెట్టగలిగితే, ఆ సాధన గనక మనం చేయగలిగితే అప్పుడు మనము స్థిత ప్రజ్ఞులమి అవుతాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ భగవంతుడైనా పరమాత్మ అయినా ఎక్కడో లోకాల్లో ఉన్నారు అని మనం అనుకున్నప్పుడు, ఎక్కడో లోకాల్లో ఉండి ఏలుతూ ఉన్నారు అన్నప్పుడు బాహ్యంగా ఉన్నారని అనుకుంటాం, బయట ఉన్నారని అనుకుంటాం. అదే లోకాల్లో ఉంటూ కూడా నాలో ఉంటూ నన్ను కూడా నడుపుతున్నారు అన్నప్పుడు, నాలో ఉంటూ నన్ను కూడా నడుపుతున్నారు అనే దానిలో ఉన్నప్పుడు ఆయన్ని మనము పరమాత్మ అంటాం. అంటే నాలో ఉన్నది ఆత్మ అండ్ బయట నాలో ఉంటూ కూడా బయట కూడా ఉన్నారు అనేది పరమాత్మ అన్నమాట. సో ఇదే కదండి ఫస్ట్ మనము ఒక పాట ద్వారా చెప్పాము. నేను నిజమైతే నా ఆత్మ నిజము, ఆత్మ నిజమైతే పరమాత్మ నిజము అని చెప్పి. అంటే ఫస్ట్ మనం మనలో ఉన్నది కూడా ఆయనే అనే దాన్ని మనం గ్రహించాలన్నమాట. సో ఎప్పుడైతే మనము ఆ అది గ్రహిస్తామో అప్పుడే మనకి ఆ ఆ యొక్క ఆ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు యజ్ఞం చేస్తాం అనుకోండి. ఎంత జాగ్రత్తగా పువ్వులు గాని పళ్ళు గాని అన్ని మచ్చలు లేకుండా దేవుడికి ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనము చేస్తాము. ఏ మచ్చలు లేకుండా మనసులో ఏ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడతాము. సో అదే ఆయనే మనలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు సో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాం. అంటే అటువైపు మనసు కూడా వెళ్ళదన్నమాట, చలించదు. సో మన లోపలే ఉన్నాడు ఆయన అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో అప్పుడు నువ్వు నీకే తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. సో మనకి ఎన్ని అంటే ఈ భాగవతము మహాభారతము ఎన్ని వేదాలు ఉపనిషత్తులు అన్ని ఎన్ని చదివినా కూడా లాస్ట్ లో వచ్చేది తత్వమసి. అంటే నువ్వు తానై ఉన్నావు అని చెప్తారనమాట. సో ఆ విషయాన్ని గురించి మనకి ఇక్కడ తీసుకురావడం కోసం ఆ మన పరమాత్మ అనేది ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే అనే విషయాన్ని గురించి చెప్తూ, సో నువ్వు నేను ఒకటే కాబట్టి ఇవన్నీ నువ్వు వదిలేస్తే అప్పుడు నేను నీకు కనపడతాను అని చెప్పి ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా మన చేత వదిలిచ్చేదానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా సర్వత్ర నభిస్నేహ తత్ ప్రాప్య శుభాశుభం నాభినంతతి నద్వేష్టి సత్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అప్పుడే వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేది ప్రతిష్ఠిత అంటే దాన్ని ఎందు నిలబడిపోవాలన్నమాట. ఏదైనా ఇప్పుడు ప్రతిష్ట అంటే మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాము అని అంటే విగ్రహం అటు ఇటు మరి కదలదు కదండి. ఉత్సవానికి ఉత్సవ విగ్రహాలు అనేది విడిగా ఉంటాయి, కానీ మన మూల విగ్రహాన్ని మనం కలపము. సో మన ప్రజ్ఞ అంటే మన బుద్ధి అనేది అంత ప్రతిష్ఠితం అయిపోవాలి ఆయన మీద, అంత చలించకుండా. ఏది వచ్చినా కానీ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది రాగమైన ద్వేషమైన ఏది వచ్చినా కూడా అట్లా చలించకుండా నువ్వు ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ప్రవాహం బయట నుంచి నువ్వు ఉంటూ ఆ ప్రవాహం ఎలా వెళ్తుంది అనేది చూస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. దానికి మన ఆ నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నారు. మనం ఇంతవరకు ఆయన చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము, కానీ ఆయనే మనకి ఎగ్జాంపుల్ గా ఇక్కడ శ్లోకం అనేది చెప్తూ ఉన్నారు అనమాట. సో ఎవరు అలా ఉండగలుగుతారు అనే దానికి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యదా సంహరితే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అలా నువ్వు ఎలా ఉండగలవు ఎలా అని చెప్పి ఆయన ఇక్కడ చెప్తున్నారు. యదా సంహరితే చాయం,
ఎవరైతే సుఖ దుఃఖాలు ఇప్పుడు జ్ఞానికి వివేకవంతులకి ఎవరికైనా ఆ ఆ సుఖ దుఃఖాలు అనేది ఉంటాయి అన్నమాట. సార్ ఇక్కడ ఏమైనా యాడ్ చేస్తారా 57th శ్లోకంలో? నేను 58 రెండు కలిపి వచ్చేసి ఒకసారి చేద్దాం. ఓకే సార్. సుఖ దుఃఖాలు జ్ఞానానికి అండ్ భక్తికి వివేకానికి గీటురాళ్ళు అనమాట. అండ్ జ్ఞానం కావాలన్నా భక్తి కావాలన్నా నీకు వివేకం కావాలన్నా నువ్వు సుఖ దుఃఖాల్లో నువ్వు కరెక్ట్ గా కంఫర్టబుల్ ఆ సమస్థితి. మనకి మొత్తం భగవద్గీత అంతా చెప్పేది సమస్థితి అండి. అండ్ ప్రకృతిలో కూడా మనకి ఉండేది కూడా సమస్థితే. మనకి ఏదైనా ఏ యొక్క ఇప్పుడు టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, ఏ టాబ్లెట్ తీసుకున్నా దానికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి. అండ్ మన యొక్క ఔషధ గుణాలు అంటే నీకు నొప్పి ఉందనుకో ఆ నొప్పిని తగ్గించే ఆ యొక్క వాటిని కూడా దాంట్లో కలపాలి. సో రెండింటినీ కూడా సమంగా ఉండాలన్నమాట. అప్పుడే నీకు ఆ టాబ్లెట్ వల్ల నీకు ప్రయోజనం అనమాట. సో మనుషులే కాదు, ప్రతి ఒక్కటి నేచర్ లో ఉన్న ప్రతి ఒక్కటి ఈ సమస్థితిని కలిగి ఉంటుంది అని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. అంటే ఇంతవరకు మనుషుల కోసమే కదా మనుషులే సమస్థితిలో ఉండాలి అని అనుకున్నాను. కానీ కొన్ని నేను చదివిన తర్వాత నాకు ఇది అర్థమైందనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా ప్రకృతి వైద్యంలోని ఏమంటే బీపీ తగ్గడం కోసం అని చెప్పి ఒక ట్రీ నుంచి ఏదో పొడి తయారు చేస్తారంటండి. సో ఆ పొడిని టాబ్లెట్స్ గా చేసి ఇచ్చేవాళ్ళంట. కానీ ఆ పొడిలో కూడా పొట్టైన ఏదో పేరైతే మర్చిపోయాను నేను. ఆ పేరు ఉండేదాన్ని సెపరేట్ చేసి ఇస్తే ఇంకా ఫాస్ట్ గా బీపీ చాలా ఫాస్ట్ గా తగ్గిపోతుంది అని చెప్పి దాన్ని కనిపెట్టి సెపరేట్ చేసి ఇచ్చారంట ఒక 4-5 years. అప్పుడు బాగా బీపీ డౌన్ అయిపోయిందంట అందరికి, చాలా బాగుంది అని చెప్పి. అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమొచ్చింది అని అంటే వాళ్ళకి సూసైడ్ చేసుకునే ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిందటండి. వాళ్ళ థింకింగ్ మారిపోతుంది అండ్ సూసైడ్ అటెంప్ట్ చేయాలి అనే థాట్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి. సో దాన్ని అక్కడితో ఆపేశారు. సో మనము ఆ యొక్క ట్రీలో ఉన్న ఆ ఒక్కదాన్ని సెపరేట్ చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని అట్లే తీసుకున్నారు ఇన్నేళ్ళు, అప్పుడు మాత్రం ఏ ప్రాబ్లం లేదు. సో దాన్ని సెపరేట్ చేసి ఆ ఒక్క విషయాన్ని మాత్రం మనం తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. సో అందువల్ల మొక్కలు గాని మనుషులు గాని జంతువులు గాని ఎవరైనా కూడా సమస్థితి అనేది అప్పుడు నాకు అర్థమైంది. సమస్థితి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండు సమంగా మనకి ఆయన అమర్చి ఇచ్చాడు. దాన్ని మనము అన్బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల మన లైఫ్ స్టైల్ అండ్ మనం ఉండే ప్రతి ఒక్కటి అంటే మార్నింగ్ నుంచి లేసేదే లేట్ గా లేచి అండ్ అన్ని ఫుడ్ తినే దగ్గర నుంచి అన్ని కూడా మనము మార్చేసిన వల్ల ఆ సమస్థితి అనేది కోల్పోయాం. సో ఆ సమస్థితికి మళ్ళా రావడం కోసం ఈయన ఇంత ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఆ సమస్థితిని ఎలా పొందాలి? ఇప్పుడు బయట అన్ని రకాలు ఉన్నాయి. సో మనం ఒక భోజనాలకి వెళ్ళాము, వాళ్ళు చాలా పెద్దదన్నమాట, ఒక 500 రకాలు పెట్టారు, కానీ మనం ఆ రోజు ఉపవాసం. సో అప్పుడు మన సమస్థితి ఎలా ఉంటది? అప్పుడు ఎలా అనిపిస్తుంది? సో మనం సర్లే ఈ రోజు ఒక్క రోజు కానీ లేదా ఇన్ని రోజులు చేశాం కదా ఈ రోజు వదిలేద్దాము అని అనుకుంటారా? లేకపోతే అప్పుడు మీరు ఆ యొక్క బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది? అండ్ బ్యాలెన్స్ వచ్చినా కూడా ఆ బ్యాలెన్స్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ పెట్టుకొని అన్ని రకాలు పెట్టుకొని వచ్చారు మీ దగ్గరికి, ప్లేట్ పెట్టుకొని ఇది స్మెల్ భలే వస్తుంది కదా అని అంటే, మీరు ఎప్పుడైనా ఇంటేక్ అనేది ఫుడ్ ఇంటేక్ అనేది మన నోటి ద్వారా తీసుకుంటాము అని అనుకుంటాము, కానీ ఇంటేక్ అనేది మన జ్ఞానేంద్రియాలు అన్నిటి ద్వారా కూడా ఉంటదండి. సో ఒక ఫుడ్ చేసాము అన్నప్పుడు, ఒక డిష్ అనేది రెడీ అయింది అన్నప్పుడు ఇంటేక్ మనం తిన్నప్పుడే కాదు, మనం చూసినప్పుడు కలర్ లోని అండ్ మన యొక్క ఆ వాసన పీల్చినప్పుడు ఆ స్మెల్ లోని అండ్ ఆ యొక్క ఫ్రై చేస్తాం కదా ఆ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ లోని. సో ఇంటేక్ అనేది అన్ని విధాలుగా ఉంటదన్నమాట, అన్ని విధాలుగా ఉంటది. కూర్మం గానివా సర్వసహ అంటే కూర్మం అంటే తాబేలు ఏదైనా ఇప్పుడు మనం కాలికి దాన్ని టచ్ చేసాం అనుకోండి, కాలు ఒక్కటి ముడుచుకోదు, దాని అన్ని అంగాలని ముడుచుకుంటది అబ్జర్వ్ చేస్తే.
ఒకే ఒక్క కాలు మాత్రం ముడుచుకోదు. సో అలాగా నీ జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా నువ్వు కావలసినప్పుడు ప్రయోగిస్తూ, అక్కర్లేనప్పుడు ఉపసంహరించుకోవడం అనేది ఇక్కడ చాలా మేజర్ పార్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే నీకు ఆ ఉపసంహరణ అనేది, ఆ టైమింగ్ అనేది తెలుస్తుందో, అప్పుడే నువ్వు నీ ప్రజ్ఞ అనేది ప్రతిష్ఠిత. మళ్ళా నీ ప్రజ్ఞ అక్కడ నిలబడి ఉంటుంది. సో వాళ్ళని స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారనమాట. సో యథా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. సో అందువలన కూర్మం, ఇప్పుడు మన యొక్క కూర్మం అంటే తాబేలు ఎలా అయితే తనకి హాని కలిగినప్పుడు తన అంగాలను అన్నింటినీ లోపలికి తీసుకొని తన ప్రజ్ఞను తన ప్రజ్ఞను ఉంచుకుంటుందో, అదే విధంగా ఇంద్రియార్థేభ్యస్ అంటే నీ ఇంద్రియాలను నువ్వు నీ యొక్క కంట్రోల్లో ఉంచాలి. నువ్వు నీ ఇంద్రియాల కంట్రోల్లోకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు కళ్ళేమో చూడమని చెప్తా ఉన్నాయి, నిద్ర వస్తుంది, కానీ దాన్ని కూడా మనం బ్రేక్ చేసి చూసేస్తా ఉంటాం అనమాట. సో అలా చేయకూడదు. అది నీకు ఈ టైం అయిపోయింది అంటే నువ్వు పడుకోవాలి. సో కళ్ళు చూడమని చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోవాలి. అలా నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉండాలన్నమాట. ఇప్పుడు నువ్వు ఫుడ్ తింటున్నప్పుడు నీకు నీ కడుపు నిండిపోయింది, అయితే టేస్ట్ బాగుంది ఇంకా తినమని చెప్తా ఉంది. ఇంకొంచెం తిను, బాగుంది ఇంకొంచెం తిను అని చెప్తా ఉంది, కానీ నీ కడుపు నిండిపోయింది. సో నువ్వు అక్కడితో స్టాప్ చేయగలగాలి. నువ్వు ఆ పాయింట్ అనేది నీకు తెలుసు. సో ఆ పాయింట్ అనేది నువ్వు బ్రేక్ చేయకూడదు అనమాట. సో అలాగా ఆ ఏదైనా ఏ విషయాన్నైనా కూడా ఇప్పుడు ఇవైతే ఈజీగా అర్థమవుతాయి అని చెప్పాను, కానీ ప్రతి సిచ్యువేషన్ లో కూడా మనము మన ఇంద్రియాలని, ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని తిట్టారు, సో మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా అది మనకి తెలియకుండా బ్యాడ్ వర్డ్స్ అనేది మన నోట్లోంచి వచ్చేస్తాయి అనమాట. సో అలా రాకుండా ఆగు, వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు. సో ఫస్ట్ లిజనింగ్ కెపాసిటీ మనం ఎంతైతే పెంచుకుంటామో, సో అప్పుడే మన ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయిపోతాయండి. అండ్ ఈ విధంగా మనం గనక అంటే ఈ ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోలేకపోతే ఇహంలోనే కాదు, మనకి పరలోకం ఎలాగా దక్కదు, సో ఇహంలో కూడా మనం సంతోషంగా ఉండలేము. ఇహంలో ఎట్లా అంటే, ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడికి ఎగ్జామ్ రేపు, వాడికి ఎగ్జామ్ అయితే వాళ్ళ పిల్లలందరూ అక్కడ ఆడుకుంటా ఉన్నారు, కానీ వాడికి ఒక 4-5 క్వశ్చన్స్ రాదు. సో అది చదువుకోవాలి, వాడికి 5-10 మినిట్స్ లో వచ్చేస్తుంది. సో వాడు ఏం చేయాలి, వాడు అక్కడ తన ఆడుకుంటున్నారు అనే దాన్ని వదిలేసి ఆ 10 మినిట్స్ వచ్చి చదువుకొని వెళ్ళిపోతే గనక వాడి ఇంద్రియాలు వాడి ఆధీనంలో ఉన్నట్టు అనమాట. లేదు నేను ఆడుతూనే ఉంటాను అని అంటే వాడి ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వస్తాయి, మళ్ళీ వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా మనకి ఇంద్రియార్థేభ్య అంటే మన ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకుంటే మనకి ఇహలోకం దొరుకుతుంది అండ్ పరలోకం కూడా దొరుకుతుంది. సో ఎప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా ఇలా ఎవరు స్థితప్రజ్ఞుడు అనేవాడు బ్రహ్మజ్ఞానం కలవాడు అని అర్థం కదండి. సో ఈ బ్రహ్మజ్ఞానం కలవాడికి 3 విషయాలు అనేది కంపల్సరీ కావాలి. ఈ 3 విత్తనాలు లాగా అనమాట. ఈ 3 విత్తములు కావాలి. విత్తము అంటే డబ్బులు అన్నట్టు అనమాట. సో ఈ 3 కావాలి. అది ఏంటి అని అంటే, ఒకటి ఏకత, సమత, అసంగత. జ్ఞానంలో ఏకత్వం కావాలి. అంటే ఏది నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా చివరి పాయింట్ ఏంటి, తత్వమసి, అండ్ అదే నీవై ఉన్నావు. సో ఆ యొక్క జ్ఞానం అనేది, చిత్తంలో ఏకత్వం అనేది కావాలన్నమాట. ఎన్ని కనపడుతున్నా అంతా ఒకటే బ్రహ్మము అనే బుద్ధి ఎప్పుడు మనలో తిరుగుతూ ఉండాలన్నమాట. సో అది జ్ఞానం. అండ్ చిత్తంలో సమత్వం, చిత్తం అంటే మనసులోని, సమత్వం అంటే ఈ ద్వంద్వాలు కలిగినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖ దాహ అన్నట్టు ఎక్కడ మళ్ళా మన ఇక సుఖ దుఃఖేషు అనుద్విగ్నమన అండ్ సర్వాత్రానభి స్నేహస్, ఇట్లా ఇల్పము అండ్ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ అట్లా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ద్వంద్వాలు కలిగినప్పుడు మన చిత్తంలో సమత్వం అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఎట్లా
మళ్ళీ బ్రేక్ అయింది సార్. ఈ లోపల నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. ఓకే.